దొంగ, మంచి దొంగ, ముసుగు దొంగ, దొంగలకే దొంగ, జేబు దొంగ, ఇంకేమున్నాయి అన్న యమ దొంగ, యమ దొంగ, దొంగరాముడు, దొంగోడొచ్చిండు, దొంగ దొంగ, దొంగ సచ్చినోళ్ళు, ఇంకా స్టువర్టుపురం దొంగలు, గజ దొంగ. అబ్బా, దొంగల మీద ఏమైనా సినిమా పేర్లు ఉన్నాయి అనొల్లా. అసలు అదేందో సినిమాల హీరో దొంగ లెక్క మారితే జనాలు సప్పట్లు కొట్టుకుంటూ సంబరపడుతుంటారు కదా. అదే బయట దొంగతనాలు చేస్తే హీపు చింతపండు చేస్తారు. సరే, ఆ కథ మనము అటెన్గా చెప్పుకుందాం. కానీ ఇప్పుడు మనం ముచ్చట్లల్లా కొందరు దొంగల కళ పోషణ చూపించాలా మీకు జప్పున చూసే రాల్సిన లేకుండా. కాకి పిల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు కదా మహాకవి. ఇగో దొంగలు కూడా మేకపిల్ల, కరెంటు బుగ్గ, కంప్యూటర్ ముక్క కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్టే ఎత్తాన్లోలా. మన నిర్మల్ జిల్లా దొంగలు చూడురి, మస్కాపురం ఊర్లో ఉన్న బల్లిస్ వచ్చి కంప్యూటర్లో ఎత్తుకుపోయారు. వాళ్ళ చేతులకు జట్టలు ఉట్టా టీవీలు అనుకున్నారో ఏం పాడో వాటిని మాయం చేసిరు. అటనక వాళ్ళకు సినిమా సమజైంది కావచ్చు. కట్కాలు ఎట్లొత్తాలను, కరెంటు కనెక్షన్ ఏమి ఇవ్వాలో అర్థం కానట్టున్నది. రెండొద్దులు అయినాక ఎత్తుకపోయిన కంప్యూటర్లను ఊరవతలకి ఇట్లా వారేసిరు. మీ కంప్యూటర్లు మీరు పట్టుకోవరి, మాకేమద్దు అనుకుంటా. అంటే దొంగతనానికి వచ్చినందుకు ఏదో ఒకటి ఎత్తుకోవాలని ఫిక్స్ అయినట్టున్నది. ఇక వాటిని మోసడీలతో కాదే కావచ్చు కదా. నిర్మల్ జిల్లా దొంగలు గట్ల వేసిరా. ఇక ఇటు పెద్దపల్లిలో చుట్టుముట్టు సెల్ ఫోన్ల దొంగలు బగ్గ మోపేరోళ్ళ. సెల్ ఫోన్ అంటే ఈ జమానాలో ఎంత అవసరమో ఎరుకున్నదే కదా. అన్నం తినకున్నా మంచిదే, ఫోన్ మాత్రం చేతులు ఉండవలసిందే. అయినా గానీ దొంగలు జనాలను మత్పరించి ఫోన్లలో ఎత్తుకపోయారు. కానీ పెద్దపల్లి పోలీసులు ఆ దొంగలు దొరకబట్టి ఇగో ఫోన్లను పోలీస్ టౌన్ కు పట్టుకొచ్చిరు. ఎవరెవరు ఫోన్లు ఓడగొట్టుకున్నారు ఏంది కథ అవన్నీ లిస్టు తీసి వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ఇచ్చేందుకు పిలిపించుకున్నారు. అగో గీ శలముఖం చూడు, ఫోన్ దొరికినందుకు ఎంత సంబరపడుతుందో. ఇగో గీ అన్ననైతే ఇక ఫోన్ దొరకనే దొరకదని రంది పెట్టుకున్నట్టున్నది. మళ్ళీ దొరికినందుకు ముఖం అంతా ఎరిగిపోతాంది. అవి చూడు. నిమజ్జనం రోజు పోయింది, చాలా బాధపడ్డారు. సెల్ దొరకదని మేము కూడా ఆశ వదిలేస్తున్నాం. నిన్న సార్ వాళ్ళు ఫోన్ చేసి సెల్ దొరికిందంటే చాలా సంతోషపడ్డాం. కార్తీక పౌర్ణమి హడావుల్లో ఫోన్ బయట పెట్టడం జరిగింది, తస్కరించడం జరిగింది. అంటే సుమారుగా ఒక సంవత్సరం 4 మాసాలు అయింది ఇప్పటికి ఫోన్ వెళ్ళిపోయి. దీనిలో చాలా జ్ఞాపకాలు అన్నీ కూడా భద్రంగా ఉంచుకున్నాము. ఇన్ని నెలలకు మేము ఫోన్ కూడా పొందడం జరిగింది. చాలా సంతోషం.